నూరాని నేను శిల్పి తరువాత అంటారంట నిన్ను దేవాని నేను శిల్పి చెక్కుతున్నా లేనప్పుడు దొరకనప్పుడు బస్ స్టాండ్ లో పడుకున్నాం, లాజిక్ లో పడుకున్నాం, లేకుంటే ఎక్కువ డబ్బులు ఉంటే అటు పట్టుకొని పోయినాం. కానీ ఈ రోజు అలాంటి కష్టం వచ్చిన డబ్బున్నా లేకున్నా దూరం పోయినా బస్సు దొరకకున్నా అక్కడ ఒక కళాకారుడు నా కోరుకున్నాడు, మాలో ఉన్నాడు అని అతనికి ఫోన్ చేస్తే అతను మన సెంటర్ ఇస్తే మన దగ్గర పోయి ఆడ పడుకొని ఉండి వచ్చేటట్టు చేసిన ఉపాధ్యక్షులు రవికుమార్ గారిని జగిత్యాల స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాం. అందరూ వస్తూ కొడతాం తప్పదు. ఉపాధ్యక్షులు విశ్వతేజ బాబన్న గారిని స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాం. కోశాధికారి యాదారావు సిద్దిపేట గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. సహాయ కార్యదర్శులు వెండి రాజు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుందాం. రామకృష్ణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుందాం. రామకృష్ణ గజ్జల సాగర్ గారిని వేదిక మీద రావాల్సిందాం. కార్యవర్గ సభ్యులు మహాదేవ్ అటు నిజామాబాద్ గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. సతీష్ అటు జనగం వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. నర్సింహులు మంచేర్యాల గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. వేములవాడ మణిగడ్డ మణి గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. మణిగారు మన ఈ సాగరం మరుగుడ అన్నగారు సుదర్శన్ గోదావరి గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. సుదర్శన్ గారు ఎక్కడున్న వేదిక మీద రావాలి. మరి ఒక్క గొంతుక ప్రశ్నించడానికి 1000 గొంతుకలు ప్రశ్నించడానికి మరి తేడా ఏందో మనము ఖచ్చితంగా ప్రభుత్వానికి చూపించాల్సిన అవసరం ఉన్నది. మరి నేటి రోజులలో చిత్రకారులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీ సపోర్ట్ ద్వారా మేమున్నాము, మేము మరి ముందుకు వెళ్దాం అనుకుంటూ ముందుకు వచ్చినటువంటి మన ఇటు టీపీసీఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి
గణేశ్వరన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. చిత్రకళ నా చిత్రకళ కుటుంబానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులు, గురు సామానులు, ప్రముఖ చిత్రకారులు, సినీ నటులు ఏలూరు శేషబ్రహ్మం గారికి నమస్కృతులు తెలియజేసుకుంటూ, అదేవిధంగా నాతో పాటు ఈ సంఘంలో పాలు పంచుకుంటూ సహాయ సహకారాలు అందిస్తూ నాతోటి ప్రయాణం చేస్తున్న నా కార్యవర్గానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ 6 ఏళ్ల కిందట ఒక చిత్రకళా బృందం అని చెప్పేసి పెట్టుకొని ఆనాటి నుంచి ఈనాటి దాకా అందరం కూడా ఐకమత్యంగా ఉంటూ ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకుంటూ ఇవాళ ఒక బంధంగా, ఒక కుటుంబంలా ఏర్పడింది. మరి ఏ ఉద్దేశం కొద్దైతే మరి ఈ గ్రూప్ తయారైందో ఆ ఉద్దేశాన్ని సంపూర్ణం చేయాలనే కృతనిశ్చయంతో మరి ఆ గ్రూప్ను సక్రమంగా చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు చిత్రకళను ఒక తాటిపై తీసుకురావాలనే ఉద్దేశంతో మరి ఈ గ్రూప్ బలోపేతం చేయడం జరిగింది. అదేవిధంగా గ్రూపే కాకుండా ఇది సంఘంగా రూపుదాల్చాలనే ఉద్దేశంతో మరి ఇవాళ మనం ఒక శ్రమైక్యమైనటువంటి అందరు కలిసి ఒక సంఘంగా ఏర్పడి ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. వెములవాడ ఈ దక్షిణ కాశీగా పేరుగాంచిన వెములవాడలో ఇంత గొప్ప కార్యక్రమం జరగడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే మేము గతంలో కొన్ని సామాజిక కార్యక్రమాలు ఈ వెములవాడతోనే ప్రారంభించడం జరిగింది. 2005లో నాన్ స్టాప్ పెయింటింగ్ 72 గంటలు నాన్ స్టాప్ పెయింటింగ్ చేసినాము. ఎవరు? నేను, నాతో పాటు చౌకి శ్రీను, కళాసాగర్, ఈ ముగ్గురం కలిసి మరి అక్కడ పెయింటింగ్ చేసి ఇక్కడ అందరికీ సుపరిచితులమైన అప్పుడే ఆ 2005లోనే బ్రష్ ఆపకుండా పెయింటింగ్ చేయడం అంటే అందరూ కూడా ఆసక్తిగా చూశారు. ఆ 3 రోజులు మాకెంతో పండుగలా అనిపించింది. అంత కష్టపడ్డా కూడా మాకెంతో ఆనందం అనిపించింది. ఆ రోజు జిల్లా కలెక్టర్ పార్థసారథి గారు మరి అక్కడికి వచ్చి చూడడం జరిగింది. అదేవిధంగా నాగేంద్ర ఆర్టీఓ గారు కూడా అక్కడ ఒక 3-4 గంటలు అక్కడే కూర్చుండి మాకు ఎంతో ఆయన సహకరించారు. అప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ గారు ప్రతాప రామకృష్ణ గారు, మరి ఆ ఆలయ చైర్మన్గా ఉన్నటువంటి ఆర్ శ్రీనివాస్ గారు, వారి యొక్క సహకారాలు అప్పుడు ఉన్నట్టు ఎంతో లభించాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఆ నాన్ స్టాప్ ఉద్దేశం ఏంటంటే మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఆ పెయింటింగ్ 72 గంటల నాన్ స్టాప్ పెయింటింగ్ అప్పుడు పూర్తి చేశాము. తర్వాత ఇంకా అప్పటికి మాలో కోరిక ఇంకా చావలేదు. ఇంకా దీన్ని మన కరీంనగర్కు ఇంకా ఘనకీర్తి లభించేలా మన సిరిసిల్లకు మంచి పేరు రావాలనే ఉద్దేశంతో అప్పుడు సిరిసిల్ల చిత్రకారులు అందరం కూడా కలిసి 32 మంది కలిసి ఒక 100 చిత్రాలు, తైలవర్ణ చిత్రాలు 100 చిత్రాలు గీయడం జరిగింది. అప్పుడు అధ్యక్షులుగా ఉన్నటువంటి వడ్డేపల్లి సత్యం గారు, గురు సమానులు, మరి వారి ఆధ్వర్యంలో ఆ 100 చిత్రాలు కూడా పూర్తి చేసుకొని మనకు జిల్లాకు అందించడం జరిగింది. అప్పుడే కాదు, ఈ సామాజిక రుగ్మతలపైన ఎన్నో కార్యక్రమాలు చేసి ఒక ఉత్సాహంగా ముందుకెళ్ళినటువంటి తత్వం మన కళాకారులకు ఉంది, అందరికీ ఉంది. ఏదో చేయాలి,
దీన్ని మనం ఈ సమాజానికి పట్ల మన ఒక గుర్తు ఉండిపోవాలని చెప్పేసి చాలా వరకు కుతూహలం ఉన్నప్పటికీ మనకొక వేదిక లేదు, మనకొక సంఘం అంటూ లేదు. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో చిత్రకారుల పాత్ర చాలా వరకు ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తుంటారు ఏంటిది, ఉద్యమంలో పాటలు పాడేవాళ్ళు, వాయిద్య కళాకారులు ఎంతో కృషి చేసిందని చెప్పేసి మన చిత్రకారులు కూడా అద్భుతమైన కృషి చేసిండ్రు. అద్భుతంగా తన చిత్రాల ద్వారా తెలంగాణ పట్ల ఉన్న గౌరవం వ్యక్తం చేసింది. ఆరు నెలలు కష్టపడి 120 చిత్రాలు తైలవర్ణ చిత్రాలు 6 నెలలు కష్టపడి నేను వివిధ వృత్తులపైన, వివిధ ప్రాంతాలపైన తెలంగాణలో జరుగుతున్నటువంటి ఆంధ్ర నుంచి ఏదైతే ఉందో, ఏం లభిస్తలేదో అవన్నీ తెలపడానికి చిత్రాలు గీయడం జరిగింది. 6 నెలలు కష్టపడి 120 చిత్రాలు. అప్పుడు ఎమ్మెల్యే కేటీఆర్ గారు, ఆయననే పిలిచినాం, మంచి చిత్రకళా ప్రదర్శన చేసి ఆయన ద్వారా ప్రారంభించి అప్పుడు అన్నారు వేదిక పైన, కేటీఆర్ గారు మీ చిత్రకళకు మా తెలంగాణలో మన తెలంగాణ వచ్చినాక పెద్ద గుర్తింపు ఉంటుంది, మేము అంతా కూడా చిత్రకళను ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని చెప్పేసి అప్పుడు ఇచ్చిన వాగ్దానం. అప్పుడు ఎమ్మెల్యే. ఇప్పుడు మన తెలంగాణ వచ్చిన తర్వాత మరి మనం అనుకున్న ప్రభుత్వం నిల్చుంది. మరి ఇచ్చిన మాట వాళ్ళు మర్చిపోయారు. చిత్రకళను ఈ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా గుర్తించిన దాఖలాలు కనబడలేదు. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 3500 మందికి ఏదైతే వృద్ధ కళాకారులకు ఇచ్చేటువంటి పింఛన్ ఏదైతే ఉందో దాన్ని 7000కు పెంచిన వైఎస్ రాజశేఖర్ గారు పెంచారు వాళ్ళు అప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో. కానీ ఇవాళ ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం ఆ 7000 మంది కాదు, అవన్నీ కూడా తుంగలు తొక్కేశారు. కళాకారుల పింఛన్ లేదు, కళాకారులకు వాళ్ళకంటూ ఒక పథకం లేదు, కళాకారులకు ఓ ఇళ్ల స్థలాలు ఇద్దామన్న ఆలోచన లేదు. ఇవాళ వాళ్ళు కార్యక్రమం పెట్టుకుంటే మనం అప్పుడప్పుడు ఫోటోలు తీసిస్తున్నాం, పెయింటింగ్ చేయాలి, తీసుకుపోయి ఇవ్వాలి, అది అప్రమందమేది కాదు. వాళ్ళు తీసుకోవాలి, మళ్ళీ దానికోసం ముచ్చడం లేదు, వీళ్ళకు చేద్దామని ఆలోచన లేదు, ఏది జరగడం లేదు. ఇవాళ ఏమనంటే మేము ఒకటి కార్మికుడి, అది భవన నిర్మాణ కార్మికుడి కార్డు పెట్టినాం, ఆ కార్డు తీసుకోవాలి, మీకు కళాకారులమే భవన నిర్మాణ కార్మికులు కార్డు తీసుకోవడం ఏంటి, అది మాకు కొంత మేర అందరికీ ఉంది ఈగో ఫీలింగ్. ఖచ్చితంగా ఆ ఫీలింగ్ మనకు మనసు ఒప్పది. భవన నిర్మాణ కార్మికులు మాకు ప్రత్యేకించి ఒక కళాకారుడిగా గుర్తించి దానికి పథకాలు పెట్టి దానిలో కావాల్సిన సదుపాయాలు ఏర్పరిచి మా సమస్యలు పరిష్కరించాలి. అవి లేవు. మరి మేము ఎన్నోసార్లు మెమోరాండాలు ఇచ్చినాం, సార్కు విజ్ఞప్తి చేసినాం, లోకల్ ఉన్నటువంటి మన కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారికి అందరికి కూడా వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా అది అప్రమందే ఉన్నది. ఎవరు కూడా మరి చిత్రకళలకు ఒక పథకం కానీ ఒక ఆలోచన కానీ చేయలేదు. మేము అడుగుతున్నాం కదా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మీరు ఏదైతే ఒక బీడీ కార్మికులకు హాని కలిగించేటువంటి ఒక తంబాకు చుట్టే ఇచ్చే వాళ్ళకు పింఛన్ ఏ విధంగా ఇస్తున్నారో, ఓ కళ్ళు గీసి ఇచ్చే వాళ్ళకు పింఛన్ ఏ విధంగా ఇస్తున్నారో, ఎక్స్రే చేసి ఏ విధంగా ఇస్తున్నారో, మేము ఈ సమాజానికి కళను పంచేటువంటి కళాకారులకు ఎందుకు ఇవ్వడం లేదని చెప్పి అడుగుతున్నాం కదా. ఖచ్చితంగా మేము ఏంటున్నాం అంటే ఇక్కడ ఒక కొత్తగా నేర్చుకునే కళాకారుడు ఎవరు లేరు, ఉన్న వాళ్ళే వీళ్ళు.
40-30 పైన ఉన్న వాళ్ళే చిత్రకారులు ఉన్నారు. కానీ కొత్తగా నేర్చుకున్న అటువంటి వాళ్ళు ఎవరు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే దీనికి ప్రోత్సాహం లేదు. చాలా కష్టపడినటువంటి ఇవాళ పెయింటింగ్ చిత్రకారులు, గుళ్ళు కానీ ఇంకేదైనా వాల్ పెయింటింగ్ కానీ ఏవైనా కానీ ఎండ వానకు తడిసి ఇవాళ బీద వాళ్ళు కానీ ఎంతోమంది కుటుంబానికి పూర్తి సరైన తిండి లేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. మరి వారిని అందరినీ గుర్తించే బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత 64 కళలలో ఈ ప్రభుత్వం ఎన్ని కళలను గుర్తించింది? ఎన్ని కళలకు మీరు ఉద్యోగాలు ఇచ్చారు? మీరు గుర్తించింది ఒక్కటే, పాటల పాటలకు జాబులు ఇవ్వాలి. ఉద్యోగాలు ఇచ్చారు, పాటల పాటలకు ఉద్యోగాలు ఇచ్చారు, వాయిద్య కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చారు, ఒక చిత్రకారుని మార్చారు. అంటే మేము ప్రభుత్వ ప్రచార కార్యకర్తలుగా మేము పనిచేయలేమా? మీరు ఎందుకు గుర్తిస్తలేరు అని చెప్పేసి అడుగుతున్నాం. ఇవాళ ప్రభుత్వం కళలను కాపాడాలి. అటువంటి ప్రభుత్వం ఇవాళ చిత్రకారులను మర్చిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. చాలా అవస్థలు పడుతూనే, ఇవాళ ఆర్థిక ఇబ్బందులు పడుతూనే ఈ వేదిక ఒక లక్ష్యంగా ఇవాళ ముందుకెళ్తున్నాం. అందరూ కూడా మనం అందరూ ఒకే తాటిపైన వస్తే కనుక ఈ ప్రభుత్వాన్ని మన సమస్యలు చెప్పి వాళ్ళ మెడలు వంచైనా మన సమస్యలు తీర్చుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ సమస్య ఇది కూడా ఖచ్చితంగా మనకు ప్రత్యేకమైన కార్పొరేషన్లో మనకు సౌలభ్యం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. మరి ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నాం. దీన్ని త్వరలోనే సంఘం యొక్క లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్క కళాకారుడికి న్యాయం జరగాలి. ప్రతి ఒక్క కళాకారుడికి ఎక్స్గ్రేషియా ఉండాలి, భద్రత కావాలి. ప్రతి కళాకారుడికి ఇతరుల ద్వారానే, ఇతర కార్పొరేషన్ల ద్వారానే మనకు లబ్ధి లభించాలి. నేను అడుగుతున్న ప్రభుత్వాన్ని, దయచేసి మన జిల్లాకు ఆర్ట్ గ్యాలరీ వచ్చేదాకా ఎవరు కూడా వెనుకాడికి వేసేది లేదు. ప్రతి జిల్లాకు ఒక ఆర్ట్ గ్యాలరీ రూపొందించాలి. అదేవిధంగా ఒక వెబ్సైట్ ద్వారా చిత్రకళను, ఏదైతే మంచి నైపుణ్యత కలిగిన చిత్రకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించి ఒక వెబ్సైట్ ద్వారా వాళ్ళ చిత్రాలు అమ్ముడుపోయే విధంగా మంచి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. అందరూ కూడా మేము సంఘం ద్వారా ఏం చేస్తున్నాం అంటే మనం ఒకరినొకరు సహకరించుకుంటాం, కలిసి ముందు అడిగేద్దాం, ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దామని చెప్పేసి అడుగుతున్నాం. ఇలా సంఘం లక్ష్యం అన్నీ కూడా మనం ఈ కరపత్రాల్లో ముద్రించుకున్నాం. అవన్నీ కూడా మీ అందరికి చేరుతాయి. దయచేసి మీతో పాటు మన మిత్రులందరినీ కూడా ఈ యొక్క సంఘ బాటలో నడిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభా అధ్యక్షులు మరి గజ్జలి సాగర్, అదేవిధంగా రామకృష్ణ గారికి కృతజ్ఞత తెలుసుకుంటూ మరి ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి శేష బ్రహ్మం గారికి పాదాలకు నమస్కరిస్తున్నారు. వాళ్ళ పిల్లలు మళ్ళీ అదే వృత్తిలోకి వస్తున్నారు. రాజకీయాల్లో కావచ్చు, లేదా సినిమాల్లో కావచ్చు, ఇంకా ఇతర రంగాల్లో కావచ్చు. కానీ మన ఆర్టిస్టుల్లో ఎంతమంది మన పిల్లలు మన రంగంలోకి వస్తున్నారు? దానికి ఏమీ లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఫ్లెక్సీలు ఎప్పుడైతే దాదాపు 20 ఏళ్ల క్రితం ఫ్లెక్సీ రంగం ఎప్పుడైతే మన రంగంలోకి ప్రవేశించిందో అప్పటి నుంచి ఆర్టిస్టుల భక్తులు చాలా ఘోరమైంది. అప్పుడు చాలామంది దాదాపు 100కి 20 నుండి 40% మంది ఫ్లెక్సీ ప్రింటర్స్ కొనుగోలు చేసి ఆ రంగంలోకి వెళ్ళిపోయారు. ఇది లేక నిజం చెప్పాలంటే ఒక ఆర్టిస్ట్ అన్నవాడు ప్రతిరోజు బ్రష్ రంగు ముట్టుకోకపోతే వాడికి మనసు ఉంటుంది. ఒక హీరో, ఒక నటులు ఎవరైతే ఒక్కరోజైనా ముఖానికి రంగు వేసుకోకపోతే వాళ్ళకి ఎలా గడవదో అలాగే ఆర్టిస్ట్ అనేవాడు ప్రతిరోజు బ్రష్ రంగుతోనే వాడు గడపాల్సి ఉంటుంది. అలా గడిపితేనే వాడికి సంతోషం తప్ప బ్రష్కి కలర్కి దూరం ఉన్న రోజు వాడు సంతోషిస్తాడు.
ఎన్ని డబ్బులు వస్తున్నాయని కాదు, ఎంత వస్తుందనే కాదు, ఎలా కుటుంబాన్ని పోషిస్తున్నామని కాదు, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని కాదు. ప్రతిరోజు వాళ్ళు వేసిన చిత్రాలను, వాళ్ళు వేసిన పెయింటింగ్స్ను, వాళ్ళు రాసిన రాతలను గంటల తరబడి చూస్తూ కాలం గడుపుతారు. అందులోనే అదొక మెడిటేషన్. తన ప్రపంచంలో తనే ఉంటాడు. అది వేసినందుకు వాళ్ళకి ఎంత వస్తుంది, మనకి ఎంత వస్తుంది, మనం ఎంత పెట్టుబడి పెట్టాం, ఎంత టైంలు వెచ్చించాం, ఎంత డబ్బులు మిగులుబాటు అయ్యాయి, అసలు ఇది మనకు లాభమా నష్టమా, అలాంటిది ఏది ఆర్టిస్ట్ చూడడు. పనిని మాత్రం చాలా వృత్తినే దైవంగా భావిస్తూ పని చేసుకుంటారు ఆర్టిస్టులు అంటే. అందుకే ఆర్టిస్టులు కళాకారులు అన్నారు. ఒక అద్భుతమైన బైక్ మెకానిక్, లేక ఒక అద్భుతమైన కార్ మెకానిక్, లేదా ఒక అద్భుతమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్, కంప్యూటర్ మెకానిక్ ఎవరైనా కావచ్చు, వాళ్ళని కళాకారులు అనరు, జస్ట్ మెకానిక్స్ అంటే. కళాకారులు అంటే దీన్ని మాత్రమే కళలు అంటారు. అందుకని అయితే ఇక్కడ నాకు కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే, ఆర్టిస్టులకి ఈ సమాజంలో లేదా ఈ ప్రజల్లో లేదా ఈ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఏదైనా కావచ్చు, ఈ సొసైటీ సరైన గౌరవం గుర్తింపు అనేది లేదు. నిజం చెప్పాలంటే ఒక ఊళ్ళో చాలామంది వ్యాపారవేత్తలు ఉండవచ్చు, చాలామంది ధనవంతులు ఉండవచ్చు, కానీ వాళ్ళందరి పేర్లు ఆ ఊరందరికీ తెలియాలనే రూల్ ఏమి లేదు. కానీ ఒక చిన్న ఆర్టిస్ట్ అయినా సరే వాడి పేరు ప్రతి ఇంటికి తెలుస్తుంది, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఆ ఊళ్ళో వాడు సినిమా స్టార్. ఎంత చిన్న మామూలు బోర్డ్ రైటింగ్ ఆర్టిస్ట్ కావచ్చు, గొప్ప పోర్ట్రేట్ పెయింటర్ కాకపోవచ్చు, ఎవరైనా సరే అతడు ఆ ఊళ్ళో ఒక ప్రత్యేకమైన గుర్తింపు గల వ్యక్తిగా ఉంటుంది. ఆ గుర్తింపు కోసమే, ఆ కింద ఉన్న చిన్న సైన్ కోసమే, ఆ కింద ఉన్న చిన్న సంతకం కోసమే, ఆ ప్రజల్లో ఉన్న గుర్తింపు కోసమే వాడు వేరే రంగంలో వెళ్ళాడు. ఈ కష్టమేదో వేరే రంగంలో పడితే, అంటే ఎగ్జాంపుల్ ఒక రియల్ ఎస్టేట్లో పడ్డా, ఇంకా వేరే ఏ వ్యాపారంలో పడ్డా ఇంతకన్నా 4 గంటలు సంపాదిస్తాడు కావచ్చు. బట్ దీన్ని విడిచిపెట్టి ఉండాలంటే కర్నూలు గల కవచ కుండలాలను వదిలిపెట్టి ఎలా ఉండలేడో ఒక ఆర్టిస్ట్ కూడా తన బ్రష్ను, తన రంగును, తన వృత్తిని విడిచిపెట్టి ఉండలేదు. ఇది ఒక గతి లాంటిది, ఇది ఒక వ్యసనం లాంటిది. దీనికి అడిక్ట్ అయిన వాడి ఇందులోకి బయటికి రాడు, అసలే లేడు. 24 గంటలు తన పేరు, తన కళ, తన గుర్తింపు, తను వేసిన బొమ్మలు, వాటిని చూస్తూ వాటిని, తన వృత్తిని ఎలా ప్రేమిస్తాడంటే ఒక గర్ల్ ఫ్రెండ్, ఒక ప్రేయసి, ఒక ప్రియురాలు. ప్రతి ఆర్టిస్ట్కి 2 కుటుంబాలు ఉంటాయి. పెద్దలు భార్య కావచ్చు, చిన్నీళ్ళు ఖచ్చితంగా వాడు ఆర్టిస్ట్ పక్క. ఇందులో ఎలాంటి అనుమానం गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे श्री गुरुवे नमः। మేమే చేస్తున్నామనే పరిస్థితి రావాలి. అన్న ఈ విషయాన్ని మీరు మాట్లాడుతున్నారు, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని అన్నగారు కోరుకుంటున్నాం. ఈ విషయం మీద మీరు మాట్లాడిన వాయిస్ బాగుండాలని మీకు ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎవరు చెప్తే నడుస్తుందో వాళ్ళే చెప్పాలి. మేము చెప్పలేని పరిస్థితులు ఉన్నాం, మీకు చెప్పే పరిస్థితులు కాబట్టి దయచేసి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి పోయేదాకా మీ వాయిస్ రావాలని మేము మీ నుంచి ఆశిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. సభకు నమస్కారం.
నా ప్రొఫెషన్. నేను నా ఎయిత్ క్లాస్ కంటే ముందు నుంచి సైన్ బోర్డ్స్ ఆర్టిస్ట్, సీనియర్ ఆర్టిస్ట్ దగ్గర నేర్చుకుంటా సైన్ బోర్డ్ ఆర్టిస్ట్గా ముందుకెళ్ళాను. తర్వాత 10th క్లాస్ ఫైన్ ఆర్ట్స్ తర్వాత నేను పెయింటింగ్ సైడ్ వచ్చాను. అంటే లెటరింగ్ అది నాకు సరిగ్గా రాలేదు. సైన్ బోర్డు టైంలో కూడా ఎక్కువ ఫిగరింగ్ వర్క్ చేసేవాడిని. ఎనామిల్ పెయింటింగ్స్, పరంజాలు కట్టడం, మీకు ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉన్నాయో సేమ్ నాకు కూడా ఉన్నాయి. తర్వాత నేను పెయింటింగ్ సైడ్లో పూర్తిగా వచ్చేసాను. ఆ తర్వాత మూవీస్ రైటింగ్ అనేది ఇంటీరియర్ డిజైన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి చేశాను. దాని అందరికీ బేసిక్ ఏంటంటే మనం సైన్ బోర్డ్లో నేర్చుకున్నటువంటి డ్రాయింగ్ వేసే విధానం కానివ్వండి, పెయింటింగ్స్, కలర్ స్కీమ్స్, ఇటువంటి వగైరా నా బేస్ అక్కడే. కాబట్టి ఇప్పటికీ నన్ను మా ఊళ్ళో చాలామంది సైన్ బోర్డ్ ఆర్టిస్ట్ అని అనుకుంటారు. ఎందుకంటే నేను అంటాను సైన్ బోర్డ్స్ ఆర్టిస్ట్ తిరిగిన వాటి కాబట్టి. ఇక్కడ చాలామంది ఒక 4 తప్ప నాకు అందరూ కొత్త వాళ్ళే. అంటే ఇంతకుముందు కొత్త వాళ్ళే, ఇక్కడ నుంచి పాత వాళ్ళు అయిపోతారు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, సంఘం తరఫు నుంచి చేయాల్సినటువంటి కార్యక్రమాలు చాలా యాక్టివ్గా బాగా చేస్తున్నారు. ఐకమత్యంగా ఉండాలని నేను చాలా సంఘాలకి చెప్పినట్లు మీకు కూడా చెప్తున్నాను. కళాకారులు ఏంటంటే అంతర్గతంగా తక్కువ హెచ్చు అనే ఒక భావన ఉంటుంది. అంటే వాళ్ళకంటే మేము లేకపోతే వాళ్ళకి ఏముంటుంది, మనకు బాగుంటుంది. ఆ విషయం పక్క పెడితే బై ప్రొఫెషన్ అందరం ఆర్టిస్టులే కాబట్టి కొన్ని సంఘం తరఫు నుంచి కలిసి సాధించుకోవాల్సినటువంటి విషయాలు ఉంటాయి. దానికి చెప్పారు మినిమం ఒక రేటు, అలాగే ఒక ఇన్సూరెన్స్ సంబంధించి కానివ్వండి, లేదా గవర్నమెంట్ చిత్రకారులకి లేదా చిత్రకళా సంస్థలకే నేరుగా పనులు అప్పగించే విధంగా చాలా పనులు ఉంటాయి. చాలా ఆఫీసులు ఉంటాయి. పెయింటింగ్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది, ఇంటీరియర్ డిజైన్ సంబంధించి, లేకపోతే వాటికి సంబంధించిన బోర్డ్స్ సంబంధించి ఏదైనా కూడా ఉండేటటువంటి ఇందా చెప్పారు 6 లక్షల మందికి 40 మంది ఆర్టిస్ట్ అని. అట్లా మన వేస్టేజ్ చాలా తక్కువ ఉంది. గవర్నమెంట్ తలుచుకుంటే మనకి పనులకు ఏమాత్రం గౌరవం ఉంటుంది, పూర్తిగా ఉంటాయి. కాబట్టి మన సమస్యలన్నీ గవర్నమెంట్కి తెలియజేయాలి అనేది నా ఆకాంక్ష. దానికి ఏంటంటే అందరూ ఐకమత్యంగా ఉండడం అనేది ఒక ముఖ్యమైనటువంటి విషయం. నా పెద్దగా స్టేజ్ మీద మాట్లాడటం రాదు కాబట్టి తరబడినట్టుగా ఉంటే క్షమించండి. రెండవ విషయం, ఒకటి సంఘం తప్పదు. రెండవది, ఇంటర్నల్గా మనం స్కిల్ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. 10 ఏళ్ల కింద ఏం బొమ్మలు వేసామో ఈ రోజుకి అదే వేయకూడదు. ప్రతి సంవత్సరం ప్రతి నెల మారుతుండాలి మన పనితనం. అది లెటరింగ్లో కానివ్వండి, ఫిగరింగ్లో కానివ్వండి. అటువంటి వర్క్షాప్స్ కూడా సంఘం తరఫు నుంచి నిర్వహించాలి. అటువంటి వాటికి సంబంధించి నేను ఏదైనా సహాయం కావాలంటే పోర్ట్రేట్ పెయింటింగ్ కానీ, ల్యాండ్స్కేప్స్ కానీ, పెయింటింగ్ సంబంధించి ఏదైనా కూడా నేను టీచ్ చేయగలుగుతాను. మీకు ఒక 1 or 2 days వర్క్షాప్ జరుగుతుంటే మీకు మీరు డెవలప్ అవుతారు. డెవలప్ అయినప్పుడు ఏమవుతుంటే మనకి ఆటోమేటిక్గా ఆసక్తి పెరుగుతుంది. ఎన్నేళ్ళు ఉన్నా కూడా అదే పెంచడం అనేది, అంటే మొనాటం ఎందుకు ఉంటుందంటే మనకు అవకాశాలు తక్కువ ఉంటుంది. నేర్చుకునే స్థాయి, ఆ పరిస్థితులు ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు కూడా. అట్లా కాకుండా ఎటువంటి సంఘాల వల్ల అది సాధ్యపడుతుంది. ఏదైనా ఒక పట్టణాలు లేకపోతే ఏదైనా స్కూల్ లాంటి ఒక ఆవరణ తీసుకొని 1 or 2 days లెటరింగ్ సంబంధించిన వర్క్షాప్ అవ్వచ్చు, లేదా పెయింటింగ్ సంబంధించిన వర్క్షాప్ అవ్వచ్చు, అయితే మరి ఏదైనా మనకి సంబంధించేటటువంటి పనిని డెవలప్ చేసుకునేటువంటి వర్క్షాప్ చేసుకుంటే కూడా బాగుంటుంది. నేను చాలా చోట్ల ఇట్లా మన సైడ్ బోర్డ్ ఆర్టిస్ట్కి సంబంధించిన కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు పెయింటింగ్ డెమోస్ కూడా ఇచ్చాను. దానివల్ల ఉపయోగపడేటువంటి వాళ్ళు కొంతమంది మళ్ళీ వాళ్ళు పెయింటింగ్స్ పంపించే వాళ్ళకి చూసిన వాళ్ళు మేము నేను టెక్నిక్ నేర్చుకున్నాము అని. అట్లాగా మన స్కిల్ని డెవలప్ చేసుకోవాలని కూడా రెండో పాయింట్. నేను తర్వాత క్లియర్గా మాట్లాడతాను ఈ విషయం గురించి. నా సైడ్ నుంచి ఎటువంటిది కావాలన్నా కూడా సంఘానికి పెయింటింగ్ పరంగా కానీ, ఆర్థిక పరంగా ఏదైనా మనం చేయమన్నా కూడా నేను చేస్తాను. థ్యాంక్ యూ. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శేషబ్రహ్మణ్య సార్ గారి అద్భుతమైన సలహా మనం విన్నాము. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. సో అలాగే మన ముఖ్య అతిథుల్లో ప్రధానంగా శ్రీ ఆది శ్రీనివాస్ గారు, రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విమలవాడ మాజీ చైర్మన్ గారిని మా కళాకారులని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా మా వైపు నుంచి శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం. వేదిక నిర్వహించినటువంటి తెలంగాణ పెయింటింగ్ చిత్ర కళాకారుల వ్యవస్థాపకుడు, ప్రస్తుతం అధ్యక్షుడిగా కూడా ఉంటున్నటువంటి గణేష్ గారు,
అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఈ కమిటీ కూడా ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి మల్లేశం గారు, ముఖ్యంగా ఈ చిత్ర కళాకారులకు సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయిలో కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి పెద్దలు శేష బ్రహ్మం గారు మీ వేదిక మీద ఉన్నటువంటి పరిస్థితి. మీ ఇప్పటికే నాకంటే ముందు మాట్లాడినటువంటి ఈ సంస్థలపైన అవగాహనతోటి కొమరంభీం జిల్లా నుంచి ఈ కమిటీకి చాలా జిల్లాల నుంచి వచ్చినటువంటి ఇంతకుముందే జనగాం నుంచి వచ్చినటువంటి వరంగల్ కానీ పక్కన సిద్దిపేట కానీ అనేక జిల్లాల నుంచి వచ్చినటువంటి ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి మా మిత్రుడు, మరి ఇక్కడ చిత్ర కళలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో ముందుకు పోతున్నటువంటి మధు గారు, వారు కూడా ఇప్పుడే మాట్లాడారు. ఏర్పాటు చేసుకోవడం, ఇక్కడ ఈ కార్యక్రమం రావడం అనేది ఆనందదాయకమైన మాట ఈ సందర్భంగా చెప్తూ ఈరోజు మీ ప్రతిపక్షంలో ఉండడం, రేపు భవిష్యత్తులో దేవుడు అవకాశం ఇస్తే మరో అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా మరో రాష్ట్ర సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోండి. దానికి మేము ఆర్థికులు ఇస్తామని చెప్పిన మాట ఈ సందర్భంగా మీ కళాకారులందరూ కూడా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మరి రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి గణేష్, మీకు రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు ఉన్నటువంటి గణేష్కు, మా మధుకు, అదేవిధంగా రామకృష్ణ చాలా బాగా చెప్పడం జరిగింది. అతనికి తొందరగా ఈ ఫంక్షన్ దాత మరియు ఈ కార్యక్రమానికి సహాయం అందించినటువంటి భాస్కర్ గారికి ఆశీన చేతుల మీదుగా మెమెంటో చాలా చెప్పాల్సిన విజ్ఞప్తి. ఈ కార్యక్రమానికి తోడ్పడేటువంటి ఫంక్షన్ వాళ్ళు ఖర్చులు మొత్తం అన్నగారు ఒక్కరే భరించారు. మనం చిత్రకళాకారులు అందరి తరఫున అన్నగారు ఒకసారి గట్టిగా చెప్పండి. మధు ఆర్ట్స్ వెంగళవాడ, శ్రీ మధు ఆర్ట్స్ అన్నగారు కలెక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ మదన్న. అలాగే ఈ ఫంక్షన్కి 10,000 రూపాయలు సొంతంగా ఆర్థిక సహాయం చేసిన శ్రీ బొజ్జ భాస్కర్ సిద్దిపేట అన్నగారికి చిత్రకళాకారులు అందరూ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. సంఘం తరఫున ప్రత్యేకంగా ఆర్థిక సహాయం చేశారు అన్నగారు, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇలా సత్కరించుకోవడం అనేది ఎప్పుడు జరగలేదు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి కావాలని మనందరం కలిసికట్టుగానే ముందు పోతే ఇది సాధ్యమలేదు. అందరం ఏముదాం, ప్రతి ఒక్కరు సహకరిద్దాం. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. అభినందనగా చాలా సత్కరించవలసిందిగా మన ఐడి కార్డు ఇవన్నీ కార్యక్రమాలు చేసిన అన్న దయచేసి అన్న కృషి గౌరవించాలి. మన యూనిటీకి ఒక చిహ్నంగా 20,000 రూపాయలని ఆర్థిక సాయం అందజేస్తున్నారన్న. ఇది కేవలం మన యొక్క యూనిటీకి చిహ్నంగా మాత్రం ఇస్తున్నారు, అభినందించి ఇస్తున్నారు. అది ఇప్పుడే అన్నగారు డిసైడ్ చేసి ఇవ్వడం అనేది ఇంకో చాలా గొప్ప విషయం. మనం ఇంకా ముందు అనుకోవాలి, మనం ఈ రకంగా ముందు పోతున్నామని చెప్పేసి మనకు ఆర్థిక సాయాన్ని ఇప్పుడే ప్రకటించినందుకు చాలా ధన్యవాదాలు సార్.
పల్లవించవా. నా గొంతులో అనుకుంటా వంద పక్కన పెట్టొచ్చిండు మన రమణ. ఓకే, థ్యాంక్ యూ, వెల్కమ్ అన్న. హలో పాటలు రాజసుధా రాధా వెళ్దామా వెళ్దాం 5 minutes. అది ఎక్కువ పెట్టగా మంచి సౌండ్ వచ్చేది. 4 అవుతున్నారు. జెండెర జెండెనియలో ఎర్రెర్రని జెండెనియలో. జెండెనియలో ఎర్రెర్రని జెండెనియలో. మొబైల్ పట్టుకో అన్న. మొబైల్ మీ త్యాగ ఫలం మీ కర్మ ఫలం వృధా కానీయం ఎర్ర జెండా సాక్షి. Exclusively mixed by DJ Dilip from Gundram Pally. DJ Srikanth and DJ Dilip Gundram Pally. Gundram Pally. ఎర్ర జెండె నీయలో ఎర్రనిది జెండె నీయలో. ఎర్ర జెండె నీయలో ఎర్రనిది జెండె నీయలో. పేదల పాలి నీయలో ఎన్నిది జెండె నీయలో. ఎర్ర జెండెర 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 జెండె నీయలో ఎర్రనిది జెండె నీయలో. Exclusively mixed by DJ Srikanth from Gundram Pally. DJ Dilip. నీయలో మరి వెన్నెల గోదారి నీయలో. వెన్నెల గోదారి నీయలో మరి వెలుగు లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మలకపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా. మల్లేసన్న దావత్ల పన్ను గాని భారత్ల టిల్లు అన్న దిగిందంటే డించక్ డించక్ దుంకాలా. డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు. ఓకేమో హీరో తీరు పడ్డది తీరు మారు. డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు. వెక్కేసి కొట్టిందంటే తత్తరిల్లు డాన్స్ ఫ్లోరు.
322 any function in the junction, call me. The name is DJ Tillu. అరే చంకి షట్టు వీన్ని కుంగురు చుట్టు అట్లా ఎల్లిందంటే స్టార్లే సల్లం కొట్టు ఏ గల్లీ చుట్టూ అందరే జల్లినట్టు మస్తుగా నవ్విందంటే పోరిలా తిల్లు పట్టు అన్న ఫోటో పెట్టుకుని జిమ్ సెంటర్లన్నీ పోటీ వడి వడి పబ్లిసిటీ చేస్తాయే డీజే టిల్లు మాట్లాడే లొల్లైతుంది అయితే ఫోన్ పెట్టేవే డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు కొట్టది తీన్ మారు డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు వెంకేసి కొట్టిందంటే దత్తరిల్లు డాన్స్ ఫ్లోరు అన్న స్టాండ్ లేదన్నా దానికి స్టాండ్ పెట్టేసండి. పల్లీలు పుట్టాలు పెడతారు బాగా. ये छोटा भी जानी न तो आचारे बरचिने नी अंदలలో చిక్కుకున్నది నీ పదమున చేరితినే ప్రేమంటే ఎనియగ చాట్లో మన కలయిక తెలిపినాదే నా గుండెలలో పరవశమై ఇరు కన్నులు సోనెనులే ఓ చలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే ఈ పూట చలిన మాట ఇక కరువైపోయెనులే అదరము ధరము నడుమన ఏదో అలజడి ఏగెనుందే ఈ క్షణలో నిరీక్షణలో అరచనము కయుగమే చూపులను వెంటాడినట్టు మది కలవరం ఆయనులే ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నదిలే చలియా నా ప్రియ సఖియా జారిను నా మనసే ఏ చోట అది జారినదో ఆ జారే మరచితినే నీ అందలలో చిక్కుకుంది సోదరులే చలియా నా ప్రియ సఖియా జారిను నా మనసే पहला नशा पहला खुमार नया प्यार है नया इंतजार कर लूं मैं क्या अपना हाथ ए दिले बेकरार मेरे दिले बेकरार तू ही बता पहला नशा पहला खुमार नया प्यार है नया इंतजार कर लूं मैं क्या अपना ए दिले बेकरार मेरे दिले बेकरार तू ही बता
उड़ता ही फिरूं इन हवाओं में कहीं, या मैं झूल जाऊं इन गठाओं में कहीं, एक कर दूं आसमां ज़मीन, कहो यारो क्या करूं क्या नहीं, पहला नशा पहला खुमार, नया प्यार है नया इंतजार, कर लूं मैं क्या अपना हाल, ए दिले बेकरार, तू ही बता तू ही बता। తలారా మా ఫ్రెండ్ అని చెప్పి ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా